వెల్కమ్ టు శ్రీ కిచెన్. హాయ్ ఫ్రెండ్స్, మరి ఈరోజు వచ్చి కర్రీ ఏంటంటే చెప్పుకొని చూద్దాం. మరి మునక్కాయ, దాని జాయిన్ ఏం వేస్తున్నా చెప్పుకోండి. మునక్కాయ, ఎల్లుల్లి, అల్లం పేస్ట్, ఉల్లిపాయ, కరివేపాకు, చింతపండు. వేరేది ఇది ఏంటి తెలుసా మీకు? మీరు ఎవరో తెలిసింది పనస గింజలు, మునక్కాయ. ఇగరైనా వేసుకోవచ్చు, పులుసు అయినా పెట్టుకోవచ్చు. మేమైతే చింతపండు నానబెట్ట పులుసు పెట్టొచ్చని. మరి ఇప్పుడు ఇవి ఒక విజిల్ వేయించుకుంటే మెత్తగా ఉడుకుతాయి. అందుకని పాన్లో వేసి విజిల్ వేయించొచ్చని పాన్లో అయితే వేసేసుకున్నాం. కడిగేసి పాన్లో అయితే వేసేసుకున్నాం. కొంచెం అంటే కొంచెం వాటర్ వేసుకున్నాం. కొన్ని ఎన్నో గంటలు లేవు కాబట్టి దీన్ని మూత పెట్టి స్టవ్ మీద పెట్టేసుకుందాం. స్టవ్ మీద అయితే పెట్టేసాను. ఒక విజిల్ అయితే ఉడికిపోతాయి మెత్తగా. అవి పెద్ద ఎంతసేపు అక్కర్లేదు, కూరలోనే ఉడికిపోతాయి. కాకపోతే మనం ఎక్కువసేపు మునక్కాయ విడిపోయిద్దిగా, అందుకని విజిల్ వేయించి అందులో కలపొచ్చని విజిల్ వేస్తున్నాను నేనైతే. ఒక విజిల్ అంటే ఏం చేయాలి ఫ్రెండ్స్, కట్టేసుకుంటున్నాను నేను. దింపేసి మనం బాగా అయితే పెట్టుకుందాం. కుక్కర్ విజిల్ వచ్చేసింది కదా. ఆయిల్ పోసుకుంటాం. ఎవరికి ఇష్టం అండి పనస గింజలు, మునక్కాడ? ఎవరికి ఇష్టం అండి? ఎంతమందికి ఇష్టం? అస్తమానం ఉండవుగా వండుకుందామన్నా ఇప్పుడేగా వండుకోవాలి. కొన్ని వచ్చినప్పుడే వండుకోవాలండి. తర్వాత మనం వండుకున్న దొరకవు. ఆయిల్ పోసుకున్నాం కదా. ఆయిల్ ఎక్కిన తర్వాత కొంచెం కరివేపాకు, ఉల్లిపాయ వేసుకుందాం. చేసేవన్నీ కూడా బాగున్నాయని అనుకుంటున్నాను, మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నాను. మరి ఇదిగో ఫ్రెండ్స్, ఇంకా అయితే ఫ్రై అవుతున్నాయి. మేము విజిల్స్ వేయించుకున్నాం కదా, దాన్ని ఓపెన్ చేసి చూద్దాం. ఇదండి పనస గింజలు అనమాట. చూపించాయి కదా మీకు. ఈ గింజలు అనేటివి పనసకాయ ఉంటుంది కదా, అందులో త్వరలు ఉంటాయి, అందులో ఉన్నాయి అనమాట ఈ గింజలు. వీటిని అయితే మనం ఉడకపెట్టుకున్నాం. ఇవైతే కొంచెం మెత్తగా అవుతాయి. ఇవైతే ఫ్రై అయ్యాయి అనమాట. ఇందులోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాను. ఒకరికి కలుపుకుందాం. కొంచెం మంది టమాటా కూడా వేసుకుంటారు, మేమైతే టమాటాలు వేయట్లేదు. మునక్కాయ ముక్కలు అనమాట. మేమైతే కొంచెమే చేస్తున్నాము, అందుకే కొన్ని ముక్కలే వేసుకున్నాము. గింజలు చూపించాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు అవి కూడా వేసేస్తున్నాను. ఇప్పుడు నేను గింజలు వేసేసుకుందాం అన్నాను చెప్పి గింజలు వేసేస్తాను. మీరు అలా వేయకూడదు. వీళ్ళు పక్కలు ఉన్నాయి కదా, అవి తీసుకోవాలి. అవి తీసుకోకుండా వేస్తే బాగోదు అనమాట. వీటిని అయితే 2-3 టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఏమన్నా బ్యాక్టీరియా ఏమన్నా పోయిద్ది, అలాగే మనకు కాలకుండా ఉంటుంది అనమాట. ఇదిగోండి చూసారా, ఈ తొక్క మొక్కను తీసేయాలి. ఈ విధంగా అన్నిటికీ కూడా తొక్కలు ఉంటాయి అనమాట. ఇదిగోండి ఈ తొక్కు, ఇదిగోండి ఇవన్నీ తొక్కలు అనమాట. ఎంత బాగా ఉడికినాయి చూపిస్తాను ఫ్రెండ్స్. ఇది కొంచెం చూసారా, ముక్క అయిపోయింది. ఈ విధంగా అయితే మనం ఉడకపెట్టుకోవాలి. అంటే విజిల్స్ అనమాట. మీకు మీ ముక్కలు బట్టి గింజలు బట్టి వేయించుకోవాలి. మేమైతే ఒక విజిల్ అయితే వేయించుకున్నాము, ఒక విజిల్ ఎక్కువ అనమాట. ఈరోజు స్పెషల్ ఏంటి చెప్పుకోండి ఫ్రెండ్స్. ఏంటి మునక్కాయ కూర స్పెషల్ అని అనుకోవద్దు. ఈరోజు ఏంటంటే శ్రీరామనవమి అనమాట. ఈరోజు ఎవరు కూడా నాన్ వెజ్ తినకండి ఫ్రెండ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. ఇవి ఫ్రెండ్స్ అది చేసుకున్నాము. ఇవి ఏంటంటే పొడవుగా ఉన్నాయి చూడండి, పొడవు. ఇవేంటంటే పొట్టివి. ఈ విధంగా కట్ చేసుకొని వలుచుకుంటే ఫాస్ట్గా అయితే తోలు వస్తుంది అనమాట. ప్రతి వీటి మనం వేసేసుకున్నాం. సరే అయితే బాగా కలుపుకున్నాం. ఇవి ఏంటంటే తొక్క తీయడానికి కొంచెం కష్టంగా ఉంటుంది, జారిపోతాయి అనమాట చేతులు. సో కేర్ఫుల్గా అయితే తీయాలి. ఇప్పుడైతే పసుపుడు సరిపడినంత పసుపు, కల్లుప్పు, అలాగే కారం, ఇవన్నీ కూడా మీకు సరిపడినంత వేసుకోండి ఫ్రెండ్స్. మీకు ఈ కూర ఇష్టమైతే కామెంట్ చేయండి. మా ప్రీవియస్ వీడియోస్లో అయితే పనసకాయ కుర్మా కూడా ఉంది, ఒకసారి అయితే చూడండి. ఏంటండి సమ్మర్ సీజన్ అంటే అన్ని పనసకాయలే కదా, పనసకాయలు, పనసకాయ తొరలు, ఇంకా అన్నీ ఇవే కదా.
తర్వాత పనసకాయతో బిర్యానీ కూడా వస్తుంది ఫ్రెండ్స్. మీరైతే ఏం కారం వాడతారు? బళ్ళారి కారమా, గుంటూరు కారమా చెప్పండి. మేమైతే గుంటూరు కారం అనమాట. అందుకే కారం కొంచెం వేసుకుంటే సరిపోతుంది మాకు. గుంటూరు కారం అంటే చాలా స్పైసీ ఉంటుంది కదా, గుంటూరు కారం సినిమాలా చాలా స్పైసీగా అయితే ఉంటుంది. కలిపి వేసుకుందాం. ఇప్పుడైతే చింతపండు పులుసు సరిపడినంత వేసుకోండి. ఎక్కువ వేసుకున్న బాగోదు, తక్కువ వేసుకున్న బాగోదు. ఇవన్నీ ఫ్రెండ్స్ వీటిని ఈ విధంగా ఉంచుకోవాలి. ఇవి ఏంటంటే హాఫ్ చేసే అనమాట. హాఫ్ చేస్తే ఏంటంటే కొంచెం ఫాస్ట్గా అయితే వలుచుకోవచ్చు. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఒక్కసారి చేతులు జారిపోతాయి అనమాట. చాలామంది అయితే గోళ్ళు పెంచుకుంటారు. గోళ్ళు ఉన్న వాళ్ళకైతే ఈజీగా అయితే వస్తుంది. ఇదిగోండి చూస్తున్నారు కదా, ఈ విధంగా అయితే వస్తుంది అన్నమాట. తోలు అనేది ఈజీగానే వస్తుంది, మీరైతే కష్టపడక్కర్లేదు. అంటే మీరు హాఫ్ చేసుకుంటే పర్వాలేదు. ఇదిగోండి మొత్తం అయితే వచ్చేసింది అనమాట. పక్కన పెట్టుకుంటున్నాను. ఈ ఫుల్ అయితే అనుకోండి అసలు రావన్నమాట. గీకాలి. అందుకే ముక్క అయితే చేస్తాను నేను. ముక్క చేస్తే కనుక ఫాస్ట్గా అయితే వచ్చేసింది అనమాట. ఈ విధంగా ముక్క చేసుకొని తీసుకుంటే మనకు కొంచెం టైం సేవ్ అవుతుంది, అలాగే తొందరగా కూడా అయిపోతుంది. ఇదిగోండి నేను ఏదో డూప్లికేట్గా చెప్తున్నాను, ఇవి నిజమైనవి కాదు అని మాత్రం అనుకోకండి. మీరు కూడా ట్రై చేయండి, కావాలంటే నిజంగానే వస్తుందన్నమాట. ఇదిగోండి మీకు డౌట్ వచ్చిందా ఫ్రెండ్స్, ఏంటి కూరలో వేసేసినా కానీ ఇవి ఎలా వచ్చినాయి అనుకుంటున్నారు కదా. మేము కూర అయితే తక్కువ క్వాంటిటీ అయితే వండుతున్నాము, ఎందుకంటే మేము ఉన్నది కొంచెం మంది అనమాట. ఇవి ఏంటంటే ఉడకపెట్టాము కదా, వాటితో పాటు ఉడకపెట్టాము. వీటిల్లో సాల్ట్ వేసుకొని తింటే కొంచెం హెల్త్కి మంచిది అంటారు. అలాగే మీకు కొంతమంది కాల్చుకొని కూడా తింటారు. కాల్చుకొని ఎలా తింటారు అనేది ఇంకో వీడియోలో చూపిస్తాను ఫ్రెండ్స్. మీకు ఈ ముక్క చూసిన తెలుస్తుందా ఫ్రెండ్స్, ఇదైతే కొంచెం ఫాస్ట్గా వచ్చేసేటట్టుంది. ఇదిగోండి ఇలా వస్తుంది కదా, మధ్యలో గోకుతున్నాను, అంటే ఇక్కడ గోకుతున్నాను వచ్చేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్ ఒకసారి పట్టి లాగుతాము. ఇదిగోండి స్ప్రింగ్లో అయితే వచ్చిందనమాట. అదే మొత్తమే తీసేద్దాము. ఈ విధంగా మీకు తీయడం వచ్చా ఫ్రెండ్స్? వస్తే కనుక ఒకసారి కామెంట్ చేయండి. ఇప్పుడైతే ఇందులో మీ సరిపోయిన వాటర్ అయితే పోసుకోవాలి. మేమైతే పోసుకున్నాం అనమాట. ఒక కలుపుకొని మూత పెట్టేసుకుందాము. మళ్ళీ కాసేపు పాకు తీసి చూద్దాం. ఎప్పుడైతే మనం మూత తీసి చూద్దాము ఎలా ఉడుకుందో. ఎందుకని ఇంకా ఉడకాలన్నమాట. ములక్కాయ ముక్కలు ఉడకవు కదా, ఇంకా బాగా ఉడకాలి. ఇప్పుడు చూసుకొని మీకు సరిపోతే ఇప్పుడు మీకు సరిపడినంత కారం, ఉప్పు అయితే వేసుకోండి. మూత పెట్టేసుకుందాం. ఇదిగో ఫ్రెండ్స్ ఇప్పుడు మూత తీసి చూద్దాం కర్రీ ఎలా అయిందో. ఇదిగో ఫ్రెండ్స్ ఆయిల్ తేలింది కదా, అంటే కర్రీ అయిపోయినట్టు. ఇప్పుడైతే ఇందులో మనం కొత్తిమీర చల్లుకున్నాము. కొత్తిమీర చల్లుకుని టేస్ట్ వస్తుంది అనమాట. అయిపోయిందనమాట. ఆయిల్ తేలే వరకు అయితే ఏ కర్రీ అయినా ఉంచుకోవాలి. ఆ తర్వాత అయితే కర్రీ మొత్తం పూర్తయిపోతుంది. కలిపి టేస్ట్ చూసుకొని సరిపడినంత ఏమన్నా కావాలి వేసుకొని కట్టేసుకోండి. ఇదిగోండి ఉడికిపోయాయన్నమాట వంకాయ ముక్కలు, అలాగే పనసకాయ గుంజలు. ఇప్పుడు మూత పెట్టేసుకున్నాము. అయిపోయింది ఫ్రెండ్స్, ఎమ్మి టేస్టీ అయినా ములక్కాయ కర్రీ.